రైట్ 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 సమయం తక్కువగా ఉంది, కంక్లూజన్ తీసుకుంటా. దాసరి కిరణ్ గారు సార్, ఇక్కడ హనుమంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో నాకు కొన్ని అభ్యంతరకరమైన పాయింట్లు ఉన్నాయి. ఒక ప్రతిపక్ష నేతని సంబోధించేటప్పుడు కొంచెం మర్యాదగా సంబోధిస్తే బాగుంటుంది. అంబటి రాంబాబు గారికి ఆయనకి ఎలాగో వయసు అయిపోయి మైండ్ పనిచేయక ఇష్టం వచ్చినట్టు ట్వీట్లు పెడతాడు. దాన్ని మీరు ఎక్కడ తీసుకొచ్చి పెడితే, నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న సంబరాల్లో గంగిరెద్దులు లేవు, జగన్మోహన్ రెడ్డే గంగిరెద్దు అని నేను అంటాను. ఏమంటారు మీరు దానికి? జగన్మోహన్ రెడ్డే గంగిరెద్దు అంటాను నేను. కాబట్టి ప్రతిపక్ష నాయకుల్ని మాట్లాడేటప్పుడు మనం గౌరవం ఇచ్చి మాట్లాడుకోవటం చాలా బాగుంటది, చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది. ఇంకోటి వాళ్ళ దగ్గర ఎక్స్పెక్ట్ చేయకూడదు. అలాగే ఉందండి. అంటే 1-2 సార్లు అంటున్నారు, మేమేం అంటలేదు కదా, అబ్జెక్ట్ చేయట్లేదు కదా అని చెప్పి 1-2 సార్లు అంటే నేను 10 సార్లు అంటాను జగన్మోహన్ రెడ్డి గంగిరెద్దు. కరెక్ట్ కాదు కదా అది. చూసే వాళ్ళకి బాగుంది. చిన్నపిల్లలు కూడా డిబేట్ చూస్తారని స్పృహతో మాట్లాడమని మా నాయకుడు చెప్తా ఉన్నాడు మాకు. మీరేమో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. తప్పది. ఇంకోటి, అక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో ఎవరు డబ్బులతో చేసుకున్నారో మీకు తెలుసా అంటే చెప్పండి మీరు. పోని జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్ నుంచి వచ్చినాయా, లేకపోతే సాక్షి అకౌంట్ నుంచి వచ్చినాయా, దానికి పేమెంట్స్ అన్ని ఎవరు చేశారో ఒక లెటర్ రిలీజ్ చేయండి. ప్రభుత్వ సొమ్ము కాదు అది, ప్రజల సొమ్ము కాదు అది, మా సొంత డబ్బులు మా నాయకులు పెట్టుకున్నారు, మా లోకల్ నాయకులు పెట్టుకున్నారు, తలొక 5 లక్షలు వేసుకుని చందాలు వేసుకుని చేశారని చెప్పండి. పోని సంతోషిస్తాం మేము. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా తప్పే అని ప్రతిపక్షాలు అంటా ఉన్నాయని హనుమంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు. నేను ఈ సందర్భంగా ఒకటే అంటా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా తప్పే అని మేము అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు చేసేదంతా చేస్తున్నదంతా తప్పే. ఆయన చేస్తున్నదంతా తప్పే. ఈ రోజున వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉందో, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని మీరు ఏదైతే చెప్పుకుంటా ఉన్నారో, యువజన అంటే యువకులు హ్యాపీగా లేరు, శ్రామికులు హ్యాపీగా లేరు, రైతులు హ్యాపీగా లేరు. హ్యాపీగా ఉన్నదల్లా సిపి అని ఉంది కదా, క్యాష్ పార్టీ. ఎవరైతే డబ్బులు గుమ్మరిస్తారో, ఎవరైతే డబ్బులతో సీట్లు కొనుక్కుంటారో, ఎవరైతే డబ్బులు పెట్టుబడి పెడతారో, వైఎస్ఆర్సీపీకి క్యాష్ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ రోజున హ్యాపీగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. ఇంకోటి, అమరావతిలో అంత మీరు మంచి చేసుంటే ఎందుకు మిమ్మల్ని ఓడగొట్టారు అని చెప్పి హనుమంత్ రెడ్డి గారు అంటున్నారు. ఈ రోజున ఒకటే చెప్తా ఉన్నా, మీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, అమరావతి ప్రాంతంలో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉండవల్లి శ్రీదేవి గారు, వాళ్ళిద్దరూ కూడా ఈ రోజున వైఎస్ఆర్సీపీని చీకొట్టిపోయారు బయటికి. మీ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజల్లో వ్యతిరేకత వస్తా ఉంది. రాబోయే రోజుల్లో వాళ్ళ చీటి చినిగిపోయేలా ఉంది. కాబట్టి మీరు చేస్తున్న కార్యక్రమాలకి వాళ్ళ వ్యతిరేకంగా మీరు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వాళ్ళు బలైపోయారు అనుకోవచ్చు. నిర్ణయాలకి మీరు అమరావతి ప్రజలు ఎన్నెన్ని మాటలు అన్నారు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అన్నారు, త్యాగాలను మీరు అవహేళన చేశారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు గృహప్రవేశం చేసుకున్న రోజు రైతులు అమరావతి రైతులు పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. పాపం పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అన్నారు, ఆస్తులు అమ్ముకున్నారన్నారు, పొలాలు అమ్ముకున్నారన్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పిల్లికి బిచ్చం పెడతారండి? ఒక సెంటు భూమి ఎవరికైనా త్యాగం చేశారా? కొన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరన్నా ఒక సెంటు భూమి ఎవరికైనా త్యాగం చేస్తే ఆ నొప్పి ఏంటో తెలుస్తుంది. ఒక ఎకరం భూమి ఏంటండి నాకు అర్థం కాలేదు. త్యాగం ఏంటి అంటున్నా? త్యాగం చేసేసి దాన్ని నాశనం చేసేసి ముక్కలుగా చేస్తే మీకు అర్థం బాగా తెలుస్తుంది. ఏంది త్యాగం అంటే అంటున్నా? భూమిని అప్పరంగా మీరు పంచి పెడుతున్నారు కదా, అప్పరంగా అంటే ఏంటి అంటున్నా? దాన్ని మీరు పంచి పెడుతున్నారు కదా, మీకు నొప్పి తెలియదు. సొంత డబ్బులు ఖర్చు పెట్టడానికి త్యాగం అంటారు హనుమంత్ రెడ్డి గారు. త్యాగం అంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టడం. కిరణ్ గారు, ప్రాంతంలో రైతులు త్యాగం చేశారంటే దళితుల భూములు లాక్కొని వాళ్లకు 1 రూపాయి డబ్బులు ఇవ్వకుండా దళితుల భూములు లాక్కునే తెలుగుదేశం పార్టీ దాని గురించి మాట్లాడుతుంది. దళిత నాయకులు వాళ్ళ గురించి మాట్లాడకుండా ఇలా తప్పుడు మాటలు మాట్లాడడం ఏంటి తెలుస్తుంది. ఎవరికైనా కష్టంలో ఉంటే 1 లక్ష రూపాయలు సాయం చేస్తే మీకు బాధ తెలుస్తుంది. మాకు ఎలా తెలుస్తుందన్నా? మీరు రోజుకు 2 కోట్లు సంపాదిస్తారు. కిరణ్ గారు కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ. బ్రహ్మనాయుడు గారు, నేను చెప్తాను, ఎప్పుడన్నా 1 లక్ష రూపాయలు సాయం చేస్తుంటే తెలుస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా నాకు గుండె జబ్బు ఉంది, నాకు వైద్యం చేయించయ్యా అంటే, మన ప్రభుత్వం వచ్చాక చేస్తాం పెద్ద అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ప్రభుత్వం వచ్చాక అధికారంలోకి వచ్చాక రోగాలు అవుతాయా? ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తాను, ఉద్యోగాల కల్పన చేసే బాధ్యత జనసేన టీడీపీ ప్రభుత్వం తీసుకుంటది. ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత జనసేన టీడీపీ ప్రభుత్వం తీసుకుంటది. స్వయం ఉపాధి కిరణ్ గారు సమయం లేదు, దయచేసి కంక్లూజన్ ఇవ్వండి. కిరణ్ గారు సమయం లేదు.
సార్, పారిశ్రామిక అభివృద్ధి, right. వ్యవసాయానికి హనుమంత్ రెడ్డి గారు. రైతుల భరోసా, ఇవన్నీ కూడా రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వం తీసుకుంటుందనేది నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఈ దుష్ట పరిపాలనని, ఈ దుష్ట ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇంకా 70 రోజులు మాత్రమే ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్. హనుమంత్ రెడ్డి గారు, మీరు ఇందాక త్యాగం అంటే మనం కష్టపడి సంపాదించినటువంటి ఆస్తుల్లో లేకపోతే ధనాన్నో 10 మందికి పంచిపెట్టడం, ప్రభుత్వ ధనాన్ని 10 మందికి పంచిపెట్టి ఇంట్లో వాళ్ళ పేర్లు, సొంత పేర్లు పెట్టుకొని ఇదే త్యాగం అనుకుంటే అది త్యాగం కాదు అనేది అందరి అభిప్రాయం. మంచి క్వశ్చన్ సార్. త్యాగం అంటే ఏదో ₹1,00,000 నాకు రోజుకు ప్రజల దగ్గర నుంచి 500 రాబట్టి దాంట్లో ₹250 ఇన్సూరెన్స్ కట్టి ₹250 మింగేయడం కాదు సార్ త్యాగం అంటే. దాంట్లో కూడా ఎవరో ఒకరి దగ్గర దాన్ని తీసుకొని ఉండండి సార్. కిరణ్ గారు మీ టైం అయిపోయింది, ఒక్క నిమిషం ఉండండి. ఒక్క నిమిషం ఉండండి అంటున్నా. కట్టిన వాళ్ళకి లేని బాధ మీకేంటి? ఇప్పుడు మీరేమైనా కట్టారా? మీరేమైనా కట్టారా అంటే ఒక్క నిమిషం. మీరు త్యాగం గురించి మాట్లాడారు కాబట్టి త్యాగం గురించి చెప్పాను. మీ త్యాగం ఏంటో చెప్పాను. మా గురించి చెప్తా వినండి. మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సొంత నిధులతో ఎంతమందికి సాయం చేస్తాం. మీలాగా 50,000 ఇచ్చి 10 లక్షలు ఇచ్చినామనో, ₹1,00,000 ఇచ్చి ₹1,00,00,000 ఇచ్చినానని చెప్పుకునే రకం కాదు. వెళ్ళి ఆ వైఎస్ కుటుంబం వల్ల బాగుపడిన వాళ్ళు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. నీకు దానికి సంబంధించిన వివరాలు ఇస్తా, వెళ్ళి అడుగు. మేము చెప్పుకోవాల్సిన అవసరం లే. ఎంతమందికి మేము విద్యాదానం చేస్తున్నామో అది మాకు తెలుసు, అది తీసుకుంటున్న వాళ్ళకు తెలుసు. ఇలాగా పేపర్లకు ₹1,00,000 డబ్బులు ఇచ్చి పేపర్లకు ప్రకటనలు ఇచ్చుకొని ఒక ₹2 కోట్ల సభ పెట్టుకొని ₹1,00,000 ఇచ్చి పెయిడ్ ఇచ్చేదాన్ని దాన్నే త్యాగం అంటే త్యాగమే అనుకోని లేదు, తప్పే ఉంది. ఎవరు ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలకు అందరికి తెలుసు. ఏదైతే ఇప్పుడు మన కిరణ్ గారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థిని నేను చెప్పుకోలేని దీనావస్థలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి నేను ఇది చేస్తాను, గతంలో చేసిన పనినే నేను కొనసాగిస్తానని చెప్పుకునే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఇన్ని సంవత్సరాలైంది అవినీతి లేని ప్రభుత్వాన్ని తీసుకొస్తానని, అవినీతిలో PhD చేసిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నేను చేస్తానని వాళ్ళు చెప్పుకుంటా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీకు మంచి జరిగితేనే ఓటేయండి, ఓటేయండి అని అడుగుతున్న ప్రభుత్వం మాది అంటున్నా. అడుగుతున్న ప్రభుత్వం మాది కిరణ్. మీకు మంచి జరుగుతేనే, మీ కుటుంబానికి సంక్షేమం అభివృద్ధి చేస్తేనే, మీ ప్రాంతం అభివృద్ధి జరిగితేనే ఓటేమని మేము అడుగుతా ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం లేదే, మీకు దమ్ము ధైర్యం లేదే. మీరు ప్రజలను మోసం చేస్తారనే విషయం ప్రజలకు తెలుసు, మీకు తెలుసు. ఎవరి పక్కన ఎవరు నిలబడ్డారని. హనుమంత్ రెడ్డి గారు అలాంటప్పుడు ప్రతిపక్ష నేతలు బహిరంగ సభల మీద తిట్టడం టైం వేస్ట్ అని మీ అధినేతకు చెప్పొచ్చు. అలాంటప్పుడు ప్రతిపక్ష నేతల్ని వ్యక్తిగత జీవితాల గురించి బహిరంగ సభలో మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు ప్రతిపక్షాలు ఏదైతే ఉన్నాయో అవి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించినప్పుడు, లేకుంటే ప్రభుత్వం మీద బురదలే తప్పుడు మాటలు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఈ విధంగా వాళ్ళ నిజ జీవితంలో ఈ విధంగా నడుచుకుంటున్నారు, రాజకీయ జీవితంలోకి వస్తే ఈ విధంగా ఉంటారు, ఇలాంటి వాళ్ళు మన రాష్ట్రానికి అవసరమా అని ప్రజలకు వివరించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చెప్పారు. దాంట్లో సభ 1.5 జరిగితే ఒక 2-3 నిమిషాల విషయం గురించే మీరు పట్టుకొని దాని గురించే మేము చర్చిస్తామంటే, మీ యొక్క అధినాయకుల క్యారెక్టర్ గురించి మీరే చర్చించుకొని చర్చలు పెట్టుకుంటామంటే పెట్టుకోండి, తప్పేం లేదు. 1.5 సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ చెబుతూ, మీకు మంచి జరుగుతూనే ఓటేమని అడుగుతూ, ప్రతిపక్ష నాయకుల వ్యక్తిగత విషయాలు కాదు, ప్రతిపక్ష నాయకుల వ్యక్తిత్వం ఇటువంటిది. ఆ వ్యక్తిత్వం గల వ్యక్తులు రాజకీయాలకు అవసరమా, మనకు మంచి చేస్తారా, వాళ్ళు ఎవరి పక్కన ఎలా ఉన్నారనే విషయం గతంలో ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఉన్నారో ప్రజలకు వివరించారు చెప్తున్నా. ఉండండి, మీరు అనుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది తప్పు అని మీరు అనుకుంటే దాన్ని విమర్శించండి. తప్పు అని చెప్పకుండా చెప్పలేక తిరుగుతామంటే తిరగండి, తప్పేం లేదు. మీ ఇష్టం వచ్చేట్టు తిరగండి.
మీకు ప్రజలు ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడే Right, కూర్చోబెట్టారని మేము చెప్తా ఉన్నాం. దాంట్లో తప్పేముంది? మీ నేను అడిగిన దానికి మీరు క్యారెక్టర్ సమాధానం చెప్పట్లా. చెప్పండి. షర్మిల గారిని కూడా రేపు అలానే విమర్శిస్తారా అని అడుగుతా ఉన్నా. ఏంది నాకు వినపడలేదు సార్. షర్మిల గారిని కూడా అలానే విమర్శిస్తారా రేపు బహిరంగ వినపడు. షర్మిల గారిని కూడా అలానే విమర్శలు చేస్తారా? వినపడలా మళ్ళీ వస్తాను, సమయం లేదు సార్ ఇప్పుడు